హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో గురించి చెప్పాలంటే ఇదైతే చాలా స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే నాకు 1 మిలియన్ వ్యూస్, మీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు, 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అది ఏంటి, ఎందుకు వచ్చినాయి, దేంట్లో వచ్చినాయి, అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ దాకా అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు మొత్తం క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఒక మంచి ప్లేస్లో ఉన్నాము. మీరు ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయగలరా? ఓకే, నేనే చెప్పేస్తాను, సస్పెన్స్ ఎందుకు. సో మేమైతే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్నాం అనమాట. సో అన్నపూర్ణ స్టూడియోస్కి ఎందుకు వచ్చాం అది కూడా మీకు వెంటనే చెప్పేస్తాను. ఇక్కడ ఒక చిన్న షూటింగ్ చూద్దామని అయితే వచ్చామండి. అండ్ ఇక్కడ ఒక క్యారవాన్ అయితే కనబడింది. మీరు గెస్ట్ చేస్తున్నారా ఆ క్యారవాన్ ఏంటి, ఎవరిది అని చెప్పేసి చేస్తూ ఉండండి. ఈ లోపల వీడియోలోకి అయితే మనం ఎంటర్ అయిపోదాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ లోపల అనమాట. సో ఈ లోపల అయితే మనకి చాలా రికార్డింగ్ థియేటర్స్, షూటింగ్ సంబంధించిన డిఫరెంట్ ప్లేసెస్ అవన్నీ కనబడుతూనే ఉంటాయి. నేను యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీ 2-3 టైమ్స్ చూశాను, కానీ ఎప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ అయితే చూడలేదు. సో దాని చుట్టూరు అయితే ఇలా ఉంటుందన్నమాట. మేము ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చామని అంటే అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షూట్ కోసం అయితే వచ్చాము. ఆ షో గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఆహాలో టెలికాస్ట్ అవుతుంది, సూపర్ హిట్ షో అండి. దాన్ని వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్నారు. ఆ షోకి కో స్పాన్సర్స్ వచ్చేసి నందగోకుల్ ఘీ. ఆ షో చూసే వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ నందగోకుల్ ఘీ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మేము రెడీ చేసేస్తున్నాము. అండ్ సో ఆ నందగోకుల్ ఘీ వచ్చేసి మా ఫాదర్స్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి వాళ్ళకి ఈ ఛాన్స్ దొరికింది. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసాను అనమాట. బ్యాక్ సైడ్ ఉన్నది మా తమ్ముడు, అలాగే నా పక్కన ఉన్నది మా డాడీ అండ్ మమ్మీ, అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళందరితో కలిసి ఇక్కడికి వచ్చాం అనమాట. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, మీకు ఇంత అడిగాను గెస్ట్ చేయండి క్యారవాన్ ఎవరిది అని చెప్పేసి. ఏ అని కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి అల్లు అర్జున్ గారి క్యారవాన్ అనమాట. అప్పటి వరకు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్న మేము ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోయాము. ఎందుకంటే ఆ రోజు అల్లు అర్జున్ గారు షూట్కి రాలేకపోతున్నారు. సో షూట్కి రాలేరు, చెన్నైలో స్టక్ అయిపోయారని తెలియదు, కానీ మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాము. కొంచెం సేపు అయితే మాకు రెస్ట్ తీసుకోవడానికి ఇలాగ చిన్న క్యారవాన్ లాంటిది అయితే మాకు అరేంజ్ చేశారు. సో మేము ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షో జరిగే సెట్స్లోకి అయితే వెళ్ళాం అనమాట. ఏదైనా మంచిగా అంటారు కదా, మాకు ఆ రోజు సెట్ అయితే చాలా ఖాళీగా దొరికింది. షూటింగ్ అయితే జరగట్లేదు కాబట్టి మాకు ఆ సెట్స్ అంతా కూడా చూసే అవకాశం దొరికింది. సో ఆ సెట్ ఏంటి, అది ఎలా ఉంది, అంత రియల్గా మనకి బ్యాక్ ఎండ్లో ఎలా కనిపిస్తుంది అన్నీ కూడా మీరు ఇక్కడ చూడబోతున్నారు. సో ఇక్కడైతే కెమెరాస్ అవన్నీ చూశారు కదా, వాళ్ళన్నీ సెటప్ చేసుకుని ఉంచుకున్నారండి. బై ద లాస్ట్ మినిట్లో అల్లు అర్జున్ గారు రాలేకపోవడంతో ఆ న్యూస్ విన్నాక అవన్నీ క్యాన్సిల్ చేశారనమాట. సో ఇది వచ్చేసి అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సెట్స్ అనమాట. We are in unstoppable stage. బాలయ్య బాబు చెయ్యి, గెస్ట్ చెయ్యి. లైటింగ్స్ లేవు కాబట్టి మనకి బాగా తెలియట్లే, కానీ లైటింగ్స్ వేస్తే స్టేజ్ అదిరిపోతుంది. గెస్ట్ వచ్చేవే. అన్స్టాపబుల్ స్టేజ్లో విత్ మీ గోదావరి అమ్మాయి. చాలా క్రేజీగా ఉంది. వాళ్ళ తమ్ముడు కూడా నందగోకుల్ ఘీ మర్చిపోకండి. స్పాన్సర్డ్ బై నందగోకుల్ ఘీ.
ఆ నందగోకుల్కి చెప్పేటప్పుడు ఆ షోలో బాలకృష్ణ గారు అయితే చాలా అంటే చాలా బాగా చెప్తారు. మాకు అంత బాగా నచ్చుతుందో. సో మీలో ఎవరైనా ఇంకా నందగోకుల్కి టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి. బాలకృష్ణ గారు స్వయంగా టేస్ట్ చేసి చెప్పారు చాలా బాగుంది గీ అని చెప్పేసి. సో మీకు ఎవరికైనా ఛాన్స్ ఉంటే మట్టుకు కంపల్సరీ ఆ గీ అయితే టేస్ట్ చేసి నాకు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చెప్పడం మర్చిపోకండి. చూసారు కదా బ్యాక్ అండ్ సెట్స్ ఆఫ్ అన్స్టాపబుల్ అవన్నీ చూసేసి మేమైతే బయటకు వచ్చేసాము. లక్కీగా ఆ రోజు ఛాన్స్ దొరికింది బాలకృష్ణ గారిని మీట్ అవ్వడానికి. సో 1 by 1 వెళ్ళి బాలకృష్ణ గారిని మీట్ అయ్యి మాట్లాడామన్నమాట. చెప్పాము నందగోకుల్ గీ గురించి చెప్పాము, ఆయన గురించి కూడా కొంచెం సేపు అయితే మాట్లాడాము. ఇక్కడ చిన్న షార్ట్ తీసుకున్నాను, అదే రీల్ కింద పెట్టాను. చాలా అంటే చాలా హైలైట్ అయ్యింది. సో ఇన్స్టాగ్రామ్లో అయితే 1 million వ్యూస్ వచ్చిన వీడియో ఇదే. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ హిమ్ అండి. చాలా బాగా అనిపించింది. అండ్ ఆయన వల్లే ఎప్పుడు నేను చూడలేను అనుకున్నది నా ఇన్స్టాగ్రామ్లో 1 million వ్యూస్ అయితే చూడగలిగాను. అండ్ దానివల్ల ఇంకా ఇంకా హ్యాపీ అయ్యాను. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ షూట్ టైంకి మేము వెళ్ళాము. అండ్ ఆ రోజు అల్లు అర్జున్ గారు వచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఎడిటింగ్ రూమ్ అనమాట. అక్కడ షో జరుగుతుండగా బ్యాక్ ఎండ్ ఎడిటింగ్ రూమ్లో ఇవంతా కూడా షూట్ చేశాను నేను. ఇంకా నెక్స్ట్ డే అయితే పుష్ప టీం మొత్తం వచ్చింది. ఆ రోజు షో అంతా కూడా చాలా హ్యాపీగా జరిగిందండి. షో అయిపోయాక అల్లు అర్జున్ బయటకు వచ్చారు. తెలిసిందే, మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాము. ఆయనతో పిక్స్ తీసుకోవడం కానీ అలాంటివి ఏమీ కుదరదని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాము. అలాగే జరిగింది. సో దూరం నుంచి అయితే చూసాము, మాట్లాడాము. అండ్ అలాగే పుష్ప టీంని కూడా కొంచెం మీట్ అయ్యాను అనమాట. తర్వాత సుకుమార్ గారిని అయితే పర్సనల్గా కలిసి ఆయనతో మాట్లాడాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగా మాట్లాడారో అంత బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా. సో మేమందరం ఆయన దగ్గర కూడా ఆటోగ్రాఫ్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. మా తమ్ముడు అయితే సుకుమార్ గారి వీరాభిమాన్ అనమాట. డైరెక్టర్స్లో తనకి ఫేవరెట్ డైరెక్టర్ వచ్చేసి సుకుమార్. ఈ జనరేషన్ డైరెక్టర్స్లో సుకుమార్ గారు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడితో అయితే నా వ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నాను. చాలా హ్యాపీ మూమెంట్స్ అండ్ మెమరబుల్ మూమెంట్స్ అయితే ఈ 2 daysలో మాకు దొరికినవి. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ చిన్న వ్లాగ్ నేను షూట్ చేశాను. యాక్చువల్గా అయితే షూటింగ్ టైంలో మనం ఫోన్స్ కూడా అలౌ చేయరనమాట. సో నాకు ఎక్కువగా షూట్ చేయడానికి కుదరలేదు. కుదిరినంత వరకు షూట్ చేసి పోస్ట్ చేశాను. సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.